హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో 1 కప్పు రాగి పిండి వేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ అలా వేగిన తర్వాత దీన్ని మనం తీసే ఒక బౌల్లో వేసుకుందామండి. నెక్స్ట్ మళ్ళీ మనం బండి పెట్టేసుకొని అందులో బొంబాయి రవ్వ వేసుకుందామండి 1 కప్పు. దీన్ని కూడా మనం చక్కగా వేపుకోవాలి దోరగా. త్వరగా వేగిన తర్వాత తీసి దీన్ని ముందుగా మనం తీసుకున్న గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు పెరుగు యాడ్ చేద్దామండి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే మరో స్పూన్ నేను వంట సోడా యూజ్ చేస్తున్నానండి. ఇందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందామండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఈ బ్యాటర్ మొత్తం ఇలా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ముందుగా తీసుకున్న కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగేంత వరకు ఉంచి ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకుందాం. అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసాం కదండి, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంతో పాటు మనం క్యారెట్ని కూడా తరిగాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేపుకుందాం. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఆ తర్వాత తీసి మనం ఇందాక రాగి పిండి మిశ్రమం ఉంది కదండి, ఆ బౌల్లో వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మొత్తాన్ని దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఇడ్లీ పిండి బ్యాటర్ రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. రెడీ టు ఇడ్లీ బ్యాటర్. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ రాసేసుకొని అందులో మనం 1 స్పూన్ తోటి అలా ఇడ్లీలా వేసేసుకుందామండి. ఇలా అన్నీ వేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేద్దాం. చూడండి చక్కగా ఉడికిపోతుంది. మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇడ్లీ ఉడికినట్టేనండి. తీసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడు రెడీ చేసుకుని రాగి ఇడ్లీ అండి, ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇంకా టమాటా చట్నీతో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే ఉత్త ఇడ్లీ అయినా తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.